హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బీఆర్కే నాలెడ్జ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సెకండ్ క్లాస్ బ్లాజమ్స్ ఇంగ్లీష్లో టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్ సెకండ్ యూనిట్ సెకండ్ ఏ మే ఐ హెల్ప్ యూ ఈ లెసన్ యొక్క టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్ గురించి తెలుసుకుంటాం. మనం గమనిస్తే లుక్ ఎట్ ద పిక్చర్స్ గివెన్ బిలో. కింద ఉండే పిక్చర్స్ని చూడమంటున్నారు. లెట్ ద చిల్డ్రన్ అరేంజ్ ద పిక్చర్స్ ఇన్ ఆర్డర్. సో ఇక్కడ ఉండే పిక్చర్స్ని ఆర్డర్లో వాటిని అరేంజ్ చేయమని చెప్తున్నారు. లెట్ దెమ్ రైట్ ద రిలవెంట్ నెంబర్ ఇన్ ద బాక్సెస్. 1 ఈజ్ డన్ ఫర్ యూ. సో దాన్ని సరిపోయినటువంటి నంబర్ను బాక్సెస్లో రాయమని చెప్తున్నారు. 1 మన కోసం చేసి ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే ఇది ఫస్ట్ పిక్చర్. ఫస్ట్ పిక్చర్లో ఇక్కడ నెంబర్ 1 అని ఆల్రెడీ మనకి వేసి ఉన్నారు. సో ఫస్ట్ పిక్చర్లో బాలుడు ఒక అబ్బాయి ఇక్కడ నుంచి ఉన్నాడు కదా. సో నెక్స్ట్ పిక్చర్లో ఏం జరిగింది? ఒక తాతగారు ఇక్కడికి అబ్బాయి దగ్గర రావటము జరిగింది. సో సెకండ్ పిక్చరు ఇదవుతుంది. సో 2 ఇక్కడ రాసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ పిక్చరు ఇక్కడ ఉండే జీబ్రా క్రాసింగ్ లైన్ని దాటిస్తూ పిల్లవాడు రోడ్డుకు అటువైపుకు తాతయ్యని తీసుకుని వెళ్తున్నాడు. సో ఇది మనకి థర్డ్ పిక్చర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం 3 రాసుకుంటాం. సో చివరిగా ఏమైంది? తాతగారు బాబుని బ్లెస్ చేస్తున్నారు. ఓకే, దీవిస్తున్నారు. సో ఇది మనకు 4వ పిక్చర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సర్కిల్ టైం చూస్తే ఫ్రమ్ పేర్స్ ప్రాక్టీస్ ద ఫాలోయింగ్ డైలాగ్స్. సో మన క్లాస్ రూమ్లో ఉండేటటువంటి విద్యార్థులను పేర్స్గా చేసి, అంటే జట్లుగా వాళ్ళను కూర్చోబెట్టి ఇక్కడ ఉండే డైలాగ్స్ని మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఉదాహరణకి ఇక్కడ మనకు ఒక అబ్బాయి వచ్చి తనతో మాట్లాడుతున్నారు. సీత, మే ఐ టేక్ యువర్ పెన్సిల్? నీ పెన్సిల్ని నేను తీసుకోవచ్చా అని సీతను అడుగుతున్నాడు. సో సీత ఏం చెప్తుంది? ఎస్ యు మే. తను ఎస్ యు మే అని చెప్తుంది. ఇలానే మన క్లాస్ రూమ్లో ఒక 2 పిల్లలు కూర్చోబెట్టి ఈ డైలాగ్స్ని మనం చెప్పించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ మనకి ఉదాహరణ చూస్తే ఇక్కడ గీత మే ఐ టేక్ యువర్ బుక్? సో ఈమె అడుగుతుంది, నీ బుక్ని నేను తీసుకోవచ్చా అని. సో ఎస్ యు మే అని తను ఆన్సర్ చేస్తుంది. సో నువ్వు తీసుకోవచ్చు అని. నెక్స్ట్ ఈ పిక్చర్లో మనం గమనిస్తే రమా మే ఐ సిట్ హియర్? రమా, నేను ఇక్కడ కూర్చోవచ్చా అని అడుగుతున్నాడు. ఎస్ యు మే. తను కూర్చోవచ్చని చెప్తుంది. సో ఇట్లా మనం మన విద్యార్థులను కూడా పేర్స్గా కూర్చోపెట్టి ఈ డైలాగ్స్ని వాళ్ళతో మనం ప్రాక్టీస్ చేయించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి టీచర్ నోట్ ఒకటి ఇచ్చారు. సో నోట్ టు ద టీచర్ ఎంకరేజ్ చిల్డ్రన్ టు యూజ్ ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ టేకింగ్ పర్మిషన్. సో మనము అడిగేటప్పుడు ఎలా తీసుకోవాలి అనేటందుకు విద్యార్థులకు మనము ఈ డైలాగ్స్ని ప్రాక్టీస్ చేయించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు కొన్ని డైలాగ్స్ అనేవి ఇచ్చారు. మే ఐ గో టు ద వాష్రూమ్? అలానే మే ఐ కమ్ ఇన్ మేడం ఆర్ సార్? మే ఐ ప్లే విత్ యూ? మే ఐ కమ్ విత్ యూ? నేను నీతో రావచ్చా? నేను నీతో ఆడవచ్చా? నేను లోపలికి రావచ్చా? నేను వాష్రూమ్కి వెళ్ళొచ్చా? ఇట్లా ఈ టేకింగ్ పర్మిషన్ తీసుకోవటానికి మనము ఈ డైలాగ్స్ను విద్యార్థులతో ప్రాక్టీస్ చేయించాల్సి ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి యాక్టివిటీ 1 మనం చూస్తే ఫన్ టైంలో అబ్జర్వ్ ది ఫాలోయింగ్ పిక్చర్స్, సే ద సెంటెన్సెస్ యూజింగ్ ఇట్ ఈజ్. సో ఇక్కడ ఉండే సెంటెన్సెస్ అనేవి ఇట్ ఈజ్తో మనం ఉపయోగిస్తూ ఎలా రాయాలో చూద్దాం. నౌ సే అండ్ రైట్ ద రిమైనింగ్ సెంటెన్సెస్. సో ఒకటి మనకి ఇక్కడ ఇచ్చారు చూసారా, ఇట్ ఈజ్ ఏ బుక్. ఇట్ ఈజ్ ఏ బుక్. ఇట్ ఈజ్ ఏ బుక్. సో మిగిలిన సెంటెన్సెస్ని మనం రాయాల్సి ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ బస్. సెకండ్ సెంటెన్స్లో ఏం రాస్తామమ్మా? ఇట్ ఈజ్ ఏ బస్. థర్డ్ సెంటెన్స్లో
ఇట్ ఈజ్ ఏ బాటిల్. ఫోర్త్ సెంటెన్స్లో ఇట్ ఈజ్ ఏ స్కూల్. ఫిఫ్త్ సెంటెన్స్లో ఇట్ ఈజ్ ఏ రోడ్. ఓకేనా? ఇలా ఇక్కడ ఉండే వాటితో మనం ఇక్కడ సెంటెన్సెస్ రాసాము ఇట్ ఈజ్ అనే దాన్ని ఉపయోగించి. ఓకేనా? నెక్స్ట్ యాక్టివిటీ 2 చూస్తే లుక్ ఎట్ ది పిక్చర్, టిక్ ద రైట్ ప్రొనౌన్. సో అక్కడ పిక్చర్స్ని చూసి కరెక్ట్ అయిన ప్రొనౌన్ని టిక్ చేయమంటున్నాడు. సో ప్రొనౌన్ అంటే నౌన్కి బదులుగా ఉపయోగించే దాన్ని మనం ప్రొనౌన్ అని చెప్తాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈమె కదా, అంటే ఇక్కడ షీ, ఎస్హెచ్ఈ షీ కదా. సో షీకి మనం టిక్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి హెచ్ఈ హీ, అతను కదమ్మా, హెచ్ఈ హీ అనేది ఇక్కడ ఈ పిక్చర్ సంబంధించిన ప్రొనౌన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎక్కువ మంది ఉన్నారు కదా, దే అనేది ఇక్కడ ప్రొనౌన్ అవుతుంది. సో దీనికి మనం టిక్ చేస్తాం. ఇక్కడ ఇట్ అనే దానికి మనం టిక్ చేస్తాం. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా పిల్లలు ఎక్కువ ఉన్నారు కదా, సో దే అనేది టిక్ చేస్తాం. ఇక్కడ చూడండి ఇది ఒక థింగ్ కదా, ఇట్ అని టిక్ చేస్తాం. సో పర్టికులర్గా వాళ్ళ పేర్లు ఏమి మనకి ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి పేర్లకు బదులుగా మనకు ఉపయోగించేదాన్ని మనం ప్రొనౌన్ అని చెప్తాము, నౌన్ బదులుగా. సో నౌన్కు బదులుగా ఇక్కడ మనకి ఈమెని షీ అంటాము, హీ అంటాము, అతను దే, ఎక్కువ మంది ఉంటే దే అంటాము, వస్తువు అయితే ఇట్ అంటాము. ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దే అని పెడతాము, ఇక్కడ ఇట్కి టిక్ చేస్తాం. ఇక్కడ ఆస్క్ ద చిల్డ్రన్ టు అబ్జర్వ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. సో ఇక్కడ చూడండి పిల్లల్ని పరిశీలించమని చెప్తున్నారు, తర్వాత ఇక్కడ అడగమని కూడా చెప్తున్నారు ఈ సెంటెన్సెస్ని. సో ఇక్కడ చూడండి మాధవ్ వాజ్ వాకింగ్ టు స్కూల్. ఓకే, పరిశీలించమని చెప్తున్నారు. ఫస్ట్ మాధవ్ వాజ్ వాకింగ్ టు స్కూల్. నెక్స్ట్ హీ హెల్ప్డ్ ద ఓల్డ్ మ్యాన్ టు క్రాస్ ద రోడ్. దే క్రాస్డ్ ద రోడ్. సో ఇక్కడ మనకి ఏం గమనించాము, హియర్ ఈజ్, ఇక్కడ మనకు హీ అండ్ దే ఆర్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నేమింగ్ వర్డ్స్. సో ఇక్కడ మనకు హీ అలానే దే ఈ రెండింటిని మనం ఈ నేమింగ్ వర్డ్కి బదులుగా మనం ఇక్కడ వీటిని యూజ్ చేసాము. దే ఆర్ కాల్డ్ ప్రొనౌన్స్. వాటిని మనం ఏమంటామంటే ప్రొనౌన్స్ అంటాం. ఓకేనా? మాధవ్ వాజ్ వాకింగ్ టు స్కూల్. మాధవ్ స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళాడు. హీ హెల్ప్డ్ ద ఓల్డ్ మ్యాన్ టు క్రాస్ ద రోడ్. హీ అంటే ఇక్కడ ఎవరు, మాధవ్. సో మాధవ్కు బదులుగా మనకి ఇక్కడ హీ అని రాశారు. సో హీ హెల్ప్డ్ ద ఓల్డ్ మ్యాన్ టు క్రాస్ ద రోడ్. ఎవరు హెల్ప్ చేశారంటే మాధవ్. సో మాధవ్కు బదులుగా హీ అనేది ఉపయోగించారు. ఓకేనా? ఇక్కడ హీ అనేది ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ దే క్రాస్డ్ ద రోడ్. దే అంటే ఎవరు ఇక్కడ, వారంటే మాధవ్, ఓల్డ్ మ్యాన్ ఇద్దరు కూడా మనకి ఇక్కడ ఉన్నారు కాబట్టి దే క్రాస్డ్ ద రోడ్, వాళ్ళు రోడ్ని దాటారు, క్రాస్ చేశారు. ఓకే, ఇలా ఒక నౌన్కి బదులుగా అంటే వాళ్ళ పేరుకి బదులుగా ఏవైతే మనం ఉపయోగిస్తామో వాటిని మనం ప్రొనౌన్స్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి రాణి లైక్స్ ఐస్ క్రీమ్. షీ ఈజ్ ఈటింగ్ అండ్ ఐస్ క్రీమ్. సో ఇక్కడ రాణి లైక్స్ ఐస్ క్రీమ్. ఇక్కడ మనకి రాణి అనకుండా షీ అంటే ఇక్కడ రాణి. ఓకేనా? ఇక్కడ షీ అనేది ఇక్కడ మనకు ప్రొనౌన్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి మను సింగ్స్ వెల్. హీ ఈజ్ సింగింగ్ ఎ సాంగ్. సో ఇక్కడ హీ అనేది ఎవరు, మను. సో మనుకు బదులుగా హీ అనేది ఉపయోగించాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి ద లయన్ ఈజ్ ఏ వైల్డ్ అనిమల్. ఇట్ లివ్స్ ఇన్ ఏ ఫారెస్ట్. చూసారా, ఇక్కడ ద లయన్కి బదులుగా ఇట్ అనేది ఉపయోగించారు. ఓకే, బంటి అండ్ చిన్ని ఆర్ బ్రదర్స్. సో బంటి అండ్ చిన్ని ఆర్ బ్రదర్స్. దే ఆర్ సిట్టింగ్. సో ఇక్కడ బంటికి చిన్నికి బదులుగా మనము దే అనేది ఉపయోగించాం, సో యూస్ చేసాం కాబట్టి ఈ దే అనేది ఇక్కడ మనకి ప్రొనౌన్ అవుతుంది. ఓకేనా?
ఇలానే చిల్డ్రన్స్ అంటే మన స్కూల్లో ఉండేటటువంటి విద్యార్థులతో కూడా వాళ్ళు ఏదైనా ఒక వర్క్ ఏదైనా ఒక పనిని కంప్లీట్ చేసేటప్పుడు వాళ్ళకి ఈ ప్రొనౌన్స్ గురించి అర్థమయ్యేలాగా మనం కొన్ని సెంటెన్సెస్ని చెప్పాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ 4. సో యాక్టివిటీ 4 మనం చూసినట్లయితే రీరైట్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ క్యాపిటల్ లెటర్ అండ్ ఫుల్ స్టాప్ వేర్ ఎవర్ నెససరీ. ఎక్కడైతే క్యాపిటల్ లెటర్ అండ్ ఫుల్ స్టాప్ అవసరమవుతాయో అట్లా ఉపయోగించి ఇక్కడ ఈ సెంటెన్సెస్ అనేది రీరైట్ చేయమన్నారు, మరి తిరిగి రాయమని చెప్పారు. సో మనకి ఇక్కడ చూస్తే క్యాపిటల్ లెటర్లో మనకి ఫస్ట్ రూల్ ఏంటి, ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ అనేది ఉండాలి. సో ఐ అనేది మనం క్యాపిటల్ లెటర్గా రాసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హెల్ప్డ్ అన్ ఓల్డ్ మ్యాన్, ఐ హెల్ప్డ్ అన్ ఓల్డ్ మ్యాన్ అని రాసుకొని చివరిగా మనం ఫుల్ స్టాప్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రాక్టీస్ టైం. సో యువర్ టీచర్ విల్ సే ద వర్డ్ అలౌడ్, రిపీట్ ఇట్ ఆఫ్టర్ హిమ్ ఆర్ హెర్. ఆమె లేదా అతని ద్వారా అతని వెనుక మీరు రిపీట్ చేయాల్సి ఉంటుంది. మీ టీచర్ గారు ఈ పదాలను చెప్తారు, వాటిని మీరు రిపీట్ చేస్తూ చదవాల్సి ఉంటుంది. ఓకే. కాపీ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. సో ఇక్కడ ఉండే కాపీ రైటింగ్ని కూడా మీరు నీట్గా పైన ఏ విధంగా ఉందో కింద అదేవిధంగా అప్పర్ కేస్ లెటర్స్ లోయర్ కేస్ లెటర్స్ను గమనిస్తూ రాయాల్సి ఉంటుంది. ఓకేనా పిల్లలు, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా బీఆర్కే నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.